ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి స్థానిక ఘంటాస్తంభం వద్ద శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజల మద్దతుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. సేకరించిన కోటి సంతకాలతో గవర్నర్ను కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, నాయకులు ఈశ్వర్, కౌశిక్ పాల్గొన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రక్రియను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకోవచ్చు అనే పరిస్థితిని, అలానే ఇంగ్లీషు విద్యను తీసుకురావడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే వైద్య కళాశాలలు తీసుకొచ్చి అటు విద్య ఇటు వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కాలేజీల్ని నిర్మించాలని మంజూరు చేయించి అందులో పూర్తి స్థాయిలో 5 కాలేజీల్ని